మీద అనేక అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు అవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2019 సంవత్సరంలో 4,05,861 కేసులు 4,05,861 కేసులు నమోదైతే అందులో గృహహింస ద్వారా వేధింపులు గురైనటువంటి వాళ్ళు 30.9% ఉన్నారు. పురుషుల వల్ల ఇంటి వెలుపల దాడికి గురైనటువంటి 21.8%, కిడ్నాప్ అయిన వారు 17.9%, అత్యాచారానికి గురైన వారు 7.9%. సో ఇది 2018కి వచ్చేసరికి 3,78,236 కేసులు నమోదైనయి. సో 2018తో పోలిస్తే 2019 మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య 7.9% పెరిగింది. 2022 దేశవ్యాప్తంగా 31,516 లైంగిక దాడి కేసులు ఉంటాయి. సో ఈ విధంగా రాష్ట్రాల వారీగా ఉంది. సో ఏ విధంగా చూసినా అంటే అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. సో మైండ్ సెట్స్ మారాలి, అవగాహన పెంచాలనే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సో వాళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. సో గృహహింస అనేది పురుషాధిక్యత సమాజం నుంచి అన్నీ వస్తాయి. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు వచ్చినప్పుడు పురుషాధిక్యత సమాజంలోకి నెట్టివేయబడ్డాం. సో అది చాలా చరిత్ర ఉన్నప్పటికీ కూడా పితృస్వామ్య లక్షణాల వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ ఏదైతే ఉందో అది కూడా మూలమైన కేస్ స్టడీస్ నేను ప్రత్యేకంగా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.